ఆర్డీటీ సేవలు రాష్ట్రానికే ఆదర్శం. నారా లోకేష్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా మంచు ఫెర్రర్ తల్లిని పరామర్శించిన ఆయన అనంతరం ఆర్డీటీ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం తిరిగి అక్కడి సౌకర్యాలు, సేవల విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తన పాదయాత్ర సమయంలోనే ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవల గురించి విన్నానని, ప్రత్యక్షంగా కూడా చూశానని తెలిపారు. వికలాంగులుగా పుట్టిన పిల్లలను కొందరు తల్లిదండ్రులు వదిలేస్తే అలాంటి చిన్నారులను ఆర్డీటీ సంస్థ సొంత పిల్లల్లా చూసుకుని చదివిస్తుందని కొనియాడారు. ముఖ్యంగా ఆర్డీటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆ పిల్లలను ఎంతో ప్రేమతో, అంకిత భావంతో చూసుకుంటున్నారని తానే స్వయంగా గమనించానని పేర్కొన్నారు. ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోకూడదని, వారికి సంబంధించిన FCRA లైసెన్స్ పునరుద్ధరణ కోసం తాను ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు వెల్లడించారు. ప్రజలకు వారు చేస్తున్న సేవలతో పోలిస్తే తమ ప్రభుత్వం చేసిన సహాయం చాలా చిన్నదేనని వ్యాఖ్యానించారు. మంచు ఫెర్రర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్డీటీ ఆసుపత్రులు, పాఠశాలలు మరియు సేవా కార్యక్రమాలు కేవలం అనంతపురం జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డీటీగా అండగా నిలబడాలి. నేను మంచు గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ మొట్టమొదట లోకేష్ గారికి నా అభినందనలు. మొదటిసారిగా ఇక్కడ ఆర్డీటీ హాస్పిటల్కి రావడము, ఇక్కడ ఉన్న పేషెంట్లు కానీ తర్వాత పనిచేసే సిబ్బంది కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు లోకేష్ గారిని చూసి. సో నిజంగా మై వెరీ స్పెషల్ పార్ట్ ఇక్కడ. దాంతోపాటు సంవత్సరం పాటు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహకరించినారు లోకేష్ గారు. మొదటి నుంచి ఎప్పుడైతే కలిసినానో అప్పటి నుంచి ఆర్డీటీకి ఎప్పుడు సహకరించినారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే స్వయంగా ఇంకా మీ అందరి ముందర చెప్పినారు కూడా. ఆయనకి, మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఈరోజు ఇక్కడ వచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.